హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేసి చూడండి. అలాగే నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది, దివాళీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా, అందులో అపరాధి ఎవరెవరిని ఎలా రోస్ట్ చేశాడు. ఇంకా నిన్న ఎపిసోడ్ చూస్తే మీకు ఏమనిపించింది ఫ్రెండ్స్? టార్గెట్ కామనర్స్ అనిపించింది కదా. బిగ్ బాస్ టీము టార్గెట్ చేసి మరి కామనర్స్ని బయటికి పంపించాలని చూస్తుందేమో అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే సెలబ్రిటీస్కి ఒక రూలు, కామనర్స్కి ఒక రూలా? సెలబ్రిటీస్ని ప్యాంపరింగ్ చేయడం, కామనర్స్ని వాళ్ళ తప్పులు గడిగేయటమే కాకుండా వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళని ఒక అప్రిషియేషన్ లేదు వాళ్ళకి. వాళ్ళు ఎంత ఆడి వాళ్ళు ఎంత మంచిగా కెప్టెన్సీ చేసినా కళ్యాణ్కి మెచ్చుకోవడం అనేది లేదు. అదే సెలబ్రిటీస్ అయితే నెత్తిని పెట్టుకుంటున్నారు. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. డెమాన్ రీతు చేసేది ఏంటండి? ఇద్దరు కావాలనే పత్యాపారం చేస్తున్నారు కదా. అక్కడ రీతునేగా ముందు ఇదైందని చెప్పింది శ్రీజ బయటకు వచ్చి కూడా. ఇద్దరు కావాలని అనుకొని చేసినప్పుడు 100% డెమాన్ది తప్పు ఉండి మరి 50% రీతుది ఎట్లా తప్పు ఉంటుంది చెప్పండి? అసలు ఇక్కడే తెలుస్తుంది క్లియర్గా. ఎందుకు డెమాను మంచి ప్లేయరు, బాగా టాస్కులు ఆడతాడు, ఆ అమ్మాయితో ఉండడం వల్ల నెగిటివ్ అవుతుండు, కానీ ఆ అబ్బాయిని ఎందుకు అంత తొక్కేస్తున్నారు అక్కడ? వాళ్ళు పోల్స్ చెప్పేవాళ్ళు కూడా వాళ్ళు బయట నుండి వచ్చిన వాళ్ళ పోల్స్తో సంబంధం ఉండదండి. అది బిగ్ బాసే చేస్తాడు అదంతా. ఎవరికి ఎలా ఇవ్వాలనుకుంటే అలా. అది కరెక్ట్ కాదనిపించింది కదా. మరి శ్రీజ ప్రియా ఉన్నప్పుడు వాళ్ళు అరిచారని గోల్ చేశారని అన్నిసార్లు క్లాస్ పీకిన మీరు ఆయేషా అట్లా చేతులేసి బాదుకోవడం, తలకాయ బాదుకోవడం, అట్లాంటిది ఆ అమ్మాయికి ఆ పవర్ ఎందుకు లాగేసుకోలేదు? అట్లా హామ్ చేసుకునే వాళ్ళకి పవర్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? మాధురి గారి విషయంలో గట్టిగా ఎందుకు అడగలేకపోతున్నారు? పొలిటీషియన్ అనే భయపడుతున్నారా బిగ్ బాస్ టీము? కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడా? 50-50 అంట. అమ్మాయిలు పిచ్చోడై ఏ అమ్మాయిని ఏం చేసిండు? అమ్మాయిలని అందరినీ గోకిండు. అందులో తనుజ క్లోజ్ కాబట్టి ఆమెతో అలా ఉంటాడు, కానీ మిగతా వాళ్ళని ఎవరినన్నా అలానే చూసిండు ఆ దృష్టితో ఎప్పుడైనా? అమ్మాయిలు పిచ్చోడు అనే దానికి అర్థం అదే కదా. మరి ఏమి ఇచ్చారు మీరు? 50-50 ఇవ్వడం ఏంటి? ఎంత టార్గెటింగ్ అంటే కామనర్స్. నెక్స్ట్ కామనర్స్ అందరు వెళ్ళిపోతారు. కళ్యాణ్ని కూడా ఏదో ఒక విషయంలో బ్యాట్ చేసి బయటికి పంపిస్తారు. ఆ తనుజ కప్పియడం గ్యారెంటీ, ఫిక్స్ అయ్యారు. ఇమాన్యుయల్ ఎన్ని తప్పులు చేస్తాడండి? తనుజ గారి గురించి, మరి భరణి గురించి, దివ్య గురించి, వాళ్ళ బాండ్ ఫేక్ బాండ్, దీనికోసమే మన ఫేక్ బాండ్ నడిపిస్తున్నారు, ఇవన్నీ వెనక మాట్లాడుతాడు కదా. రాము గురించి కూడా మాట్లాడిండు. ధైర్యం లేదు, ముందు చెప్పి మాట్లాడే ధైర్యం ఎందుకు? సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. కామెడీ చేస్తాడు, గుడ్. ఆయన లేకపోతే, ఎంటర్టైన్మెంట్ లేకపోతే సీజన్ ఎత్తిపోద్ది. కానీ ఇట్లాంటివి ఎందుకు చెప్పట్లేరు? మిగతా వాళ్ళకైతే వీడియోలు వేసి మిగతా వాళ్ళవి చూపిస్తున్నారు కదా. మరి వాళ్ళ ఇమాన్యుయల్కి ఎందుకు చెప్పట్లేదు? స్టార్ మాకు ముద్దు బిడ్డనా? తనుజ కప్పిచ్చేద్దామని ఫిక్స్ అయ్యారు. ఏంటది? అట్లాంటప్పుడు ఎందుకండి కామనర్స్ అని తీసుకురావడం? వాళ్ళని బకరాలు చేయడానికా, పిచ్చోళ్ళని చేయడానికా? మరీ టూ మచ్గా ఉంది. అట్లాంటప్పుడు మీ సెలబ్రిటీస్ని పెట్టుకోండి బిగ్ బాస్లో. కామనర్స్ ఎందుకు? వాళ్ళని కామనర్స్ పేరుతో తీసుకొని పిచ్చోళ్ళని చేసి వాళ్ళు జాబ్లు వదులుకొని అన్ని రోజులు వదులుకొని ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా వచ్చి ఇక్కడ కష్టపడి గొడ్డుల్లక్క ఆడుతున్నా వాళ్ళకి మెప్పు లేదు. వీకెండ్ వచ్చేసరికి క్లాస్ బీకడాలు. ఇదేనా? నాకైతే నచ్చలేదబ్బా ఈ కాన్సెప్ట్. బిగ్ బాస్ అసలు అట్టర్ ఫ్లాప్ అయింది. కామనర్స్ సెలబ్రిటీస్ అనే కాన్సెప్ట్లో అట్టర్ ఫ్లాప్ అయింది. ఏందో కొత్త పవర్లు అన్నీ పోయిన వైల్డ్ కార్డ్స్కి అందరికి ఇవ్వడం, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళకి. ఆయేషా ఎంత రచ్చ చేసిందండి? ఎందుకు అమ్మాయిని అసలు శ్రీజాను ప్రియా ఏం పనికి వస్తారా? మాధురి వీళ్ళిద్దరు చేసిన రచ్చలో ఎందుకు వాళ్ళకి గట్టి క్లాస్ బీకలేకపోయారు? ఎందుకు వాళ్ళని గట్టిగా అనలేకపోతున్నారు? ఏం భయమా? పొలిటీషియన్స్ కేసులు వేస్తారని భయమా? అదే సెలబ్రిటీస్ అయితే, అదే కామనర్స్ అయితే నోరు మూసుకొని వాళ్ళు ఎట్లా పంపిస్తే అట్లా ఏవీలు కూడా వేయకుండా పంపిస్తే నోరు మూసుకొని పోతారనా?
నచ్చలేదు ఫ్రెండ్స్. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. జనాలే తెలుసుకోవాలి బిగ్ బాస్ చేసే మోసాన్ని. వాళ్ళకి సెలబ్రిటీస్కి అసలు ఓట్లే వేసే వాళ్ళని అనాలా? అందరూ ఏదో సీరియల్ పిచ్చితో ఆ పిచ్చితో ఈ పిచ్చితో ఓట్లు వేసుకొని వాళ్ళని తప్పులు ఉన్నా కూడా వాళ్ళవి చెప్పకుండా ఇది చేస్తుంటే వాళ్ళని మెచ్చుకుంటూ ఓట్లు వేస్తున్నాం చూడు. మన కామర్స్ హౌస్లోకి పోతే మనమే గెలిపించుకోలేనప్పుడు బిగ్ బాస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తాడు ఓట్లతో సంబంధం లేకుండా కూడా వాళ్ళని పీకేస్తాడు. మనం ఓట్లు వేస్తున్నాం అని ఇంకేం చేయగలుగుతాం? ఇక అసలు చూడకుండా బంద్ చేసి టీఆర్పీ పడిపోతే అప్పుడు బుద్ధి వస్తుంది. ఇక ఈరోజు అయితే ఆయుపరాది వచ్చి బాగా రోస్ట్ చేసిండంట. ఎవరికి ఎలా చెప్పాలో మంచిగా మన తనూజాకి కళ్యాణ్ బాండింగు వాళ్ళది మంచి బాండింగు, అంటే అన్న చెల్లెల అక్క తమ్ముళ్ళ లాంటి బాండింగ్ అనేటట్టుగా చెప్పిండట. అదొకటి. మన సుమన్ శెట్టి గారికి అయితే ఇక నువ్వు అసలు మాట్లాడేదే తక్కువ, మాట్లాడితే చాలు బయట జీఎంలు పడిపోతాయి అని చెప్పిండట. పాపం ఆయనకి నామినేషన్ ఇవ్వాలన్నా పాయింట్స్ ఎత్తుక్కొని మాట్లాడతాడా, పాయింట్స్ అడుక్కొని మాట్లాడతాడే. సరే ఇంకా ఆయన గురించి వదిలేయండి. ఆ తర్వాత ఇంకా మన డిమాన్ని రీతుని బాగా రోస్ట్ చేసిండట. ఇంకా చాలా చాలా జరిగినాయి అనమాట. ఈరోజు సింగర్ సాకేత్ పాటలు హీరోయిన్స్ వచ్చారనమాట. రవితేజ కూడా వస్తాడు. ఇంకా ఇవన్నీ జరిగినాయి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ బాగుండొచ్చు. దీపావళి ఎపిసోడ్ ఇంటి దగ్గర నుండి వాళ్ళకి వీడియో కాల్స్ కొంతమందికి, ఆడియో మెసేజ్లు కొంతమందికి, కళ్యాణ్కి వాళ్ళ మదరు, డెమాన్కి వాళ్ళ మదరు, పూజాకి, వీళ్ళందరికీ పాత కంటెస్టెంట్స్కి వాళ్ళు వచ్చి చాలా రోజులు అయింది కదా. వాళ్ళకైతే సంజన గారికి అయితే వాళ్ళ హస్బెండ్ చాలా ఎమోషనల్ అనమాట. చాలా ఎమోషనల్ ఎపిసోడ్ అయింది. బాగుంటుంది. ఈరోజు ఈవినింగ్ అయితే మన నామినేషన్స్ స్టార్ట్ అయితే హౌస్లో ఈ వైల్డ్ కార్డ్స్కి ఈ వీక్ అన్న నామినేషన్స్ పెడతాడో, వైల్డ్ కార్డ్స్ని నామినేట్ చేసే పద్ధతి రచ్చ ఉండబోతుందని నేను అనుకుంటున్నా. రచ్చ రంబోలా జరిగిద్దని అనిపిస్తుంది నాకు. నామినేషన్స్ స్టార్ట్ గానే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. అలాగే ఎవరెవరు నామినేషన్లోకి వచ్చారనేది కూడా చెప్తా అనమాట. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.